చూద్దాం. మరి 3 రోజులు ఉపవాస ప్రార్థన చాలా మంది అనుకున్నారు. 3 రోజులు ఎక్కువ మంది ఉన్నారు. 7 రోజులు ఒక 5 మంది ఉన్నారు. 21 రోజులు 21 రోజులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏది అయినప్పటికీ కూడా ఒక సాక్ష్యం ఏంటంటే గత 2 సంవత్సరాలు నేను ఒకదాన్ని అయినప్పటికీ దేవుడి కృపను బట్టి ఈ సంవత్సరం దాదాపు 15-16 మంది కూడి ఉపాసనకు వచ్చారంటే దేవుడు నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోది ఫస్ట్ నేను ఒక్కదాన్ని అనౌన్స్మెంట్ చేశాను. సేవకురాలకు ఉపవాసం ఉండాలనుకుంటున్నారు 20 రోజులు నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వెంటనే జాలి ఎత్తాడు. తర్వాత సాయి చెయ్యెత్తింది, నేను కూడా ఉంటాను. ఇంకా తర్వాత 3 రోజులు 7 రోజులు 3 రోజులు 7 రోజులు అన్నప్పుడు దాదాపు 15-16 మంది పైన ఈ రోజున ఎంత ఘనంగా జరగడానికి చిన్న సంఘమైన దేవుడికే మహిమ కలుగునుగాక. 3 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకున్నప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. కలిపిట దగ్గరకు వచ్చి మోకరి గ్రంథము దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మీరు కోఆపరేషన్ చేస్తే నేను తొందరగా పంపిస్తాను, లేదా 11కి పంపిస్తాను. యెహెమ్యా గ్రంథము పేజీ నెంబర్ చేయండి. 1వ అధ్యాయము 1 నుంచి 3 అన్నమాటమ్మా. యెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3 వచనాలు. అహల్య కుమారుడైన యెహెమ్యా యొక్క చరిత్ర. 25వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులు హనానీ ఒకడు యూదుల్లో కొందరు వచ్చింది. చెరపట్ట దేశంలో తప్పించుకునే యూదులను గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో సేవించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడేది, గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాకు చెప్పి ఈ మాటలు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశము దేవుని మీద విజ్ఞాపన చేసి మిట్లుగా ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో ప్రభువా నీవు లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. అందరికి అర్థమయ్యే రీతిలో అయా ఈ 3వ రోజు 7 రోజులు 21 రోజు ఉపవాస ప్రార్థన ఉన్న వారికి గొప్ప జయం మాకు దయచేయండి, జయ జీవితం మాకు దయచేయండి, అన్ని అధిగమించి నీ సంకల్పంలో నిలబడే కృప మాకు దయచేయండి, నీ చిత్త ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని యేసునామమున తండ్రి ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. వాక్యం చెప్పే ముందు నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన ఒక పల్లెటూరులో భార్య నిండు గర్భముతో ఉంది. కనపడుతుందమ్మా, నా ఇంకా చూస్తూ ఉంది. నిండు గర్భముతో ఉంది. అయ్యా నాకే చూడండి, వదిలేసేయండి. అయితే నిండు గర్భముతో నొప్పులు పడుతూ బాగా ప్రసవ వేదన వస్తున్న టైంలో అతన్ని బండి కట్టుకొని తీసుకెళ్ళటానికి దాదాపు ఒక 7-8 కిలోమీటర్ చుట్టూ తిరిగి వెళ్తే కానీ హాస్పిటల్ దవాఖానకి వెళ్ళకూడదు. దవాఖాన అంటే హాస్పిటల్. ఆ హాస్పిటల్కి వెళ్తానికి కుదరదు. కానీ ఈ లోపుగానే ఆవిడ బిడ్డ అడ్డం తిరగటమో మరి ఏదో సంథింగ్ పాపం భార్య కడుపుతో ఉన్న బిడ్డ చనిపోయింది. భార్య చనిపోయింది, కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయాడు. చాలా దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. కొన్ని రోజులు కూర్చుని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత తన మనసులో అనుకున్నాడు, నేను భార్య చనిపోయి ఎంత బాధపడుతున్నాను, ఈ కష్టం నా ఊరి జనులు పడకూడదు అని ఆ ఎదురున్నగన కొండే కదా అడ్డమని రోజుకి వెళ్ళి ఆ ఒక్కడే కొండను తవ్వడం ప్రారంభించాడు. సంకల్ప బలం ఏ విధముకైనా సరే కొండ తిన్నగా అయితే 2 కిలోమీటర్లు, ఊరంతా తిరిగితే 7 కిలోమీటర్లు, ఈలో ప్రాణం పోయే అవకాశం ఉంది. నాకు జరిగిన అన్యాయము, నాకు జరిగిన బాధ ఇంకెవరికి కూడా జరగకూడదు అని ఆ బిడ్డ ఆ తండ్రి చాలా సంకల్ప బలంతో కొండను తవ్వి రహదారి చేశాడంట. కొన్ని సంవత్సరాలు పట్టింది. యవ్వన ప్రాయంలో మ్యారేజ్ కూడా చేసుకోకుండా తనకు జరిగిన ఆ బాధ ఎవరికి జరగకూడదని ఒక దృఢ సంకల్పంతో కొండను తవ్వి 20 సంవత్సరాలు ప్రయాసపడి ఒక దారి వేశాడంట. అతను ఒరిజినల్గా వేసిన అతనికి ఏదో పద్మశ్రీ ఏదో మంచి ఇచ్చారు కూడా. ఎందుకు చెప్తున్నానంటే అతను మామూలుగా పని ఎవరైనా ప్రారంభిస్తారు, కానీ ముగించడమే చాలా కష్టం. రక్షణ పొందుకోవడం తేలిక, ఆ రక్షణ కాపాడుకోవడం కష్టం.
బాప్తీసం తీసుకోవడం తేలికే, తీసుకున్న బాప్తీసాన్ని కడ వరకు దేవుని రాకడ వరకు కాపాడుకోవడము కష్టం. ఇల్లు కడటం తేలికే, కానీ ఇల్లు పూర్తి అయ్యేంత వరకు కూడా ఏ ఆటంకం లేకుండా కట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ నేను ఎప్పుడు దాదాపు 5-6 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఈ ఆధార్ కట్టేది దారిలో బిల్డింగ్ కనపడుతున్నాను. బిల్డింగ్ డోర్ వేసాయ్యా, డోర్ వేసాయి, ఈ డోర్ అయ్యా నువ్వు అని ఎందుకు వెళ్తాడు? వదిలే, అది తాగున్నారు, వదిలేస్తే నువ్వురా లోపలికి డోర్ వేసుకుందాం. వాళ్ళు ఎందుకు కలిసేది? ఇప్పుడు సైతంలోకి వచ్చేస్తారు, వచ్చి వేసారు డోరే కాసేపు వేసే. వాళ్ళు తాగున్నప్పుడు మా మధ్యలో వెళ్ళకూడదు, వేసి రక్తం వేసి వదిలేమ్మా. ఏం చెప్తున్నానంటే దృఢ సంకల్పం ఉండాలి. అర్థమవుతుంది? చూస్తున్నా ఇక్కడ అది ఎన్నాళ్ళ నుంచో అపార్ట్మెంట్ కట్టి వదిలేశారు. దారిలో ఎంత కనపడింది, ఏడాపడే దారిలో కట్టి వదిలేశారు. కొన్ని అది కట్టిన తర్వాత కొన్ని వందల చుట్టుపక్కల కట్టారు, కానీ అది మాత్రం పూర్తి చేయలేదు. అంటే డబ్బులు లేకనో మరి బిల్డర్ వల్ల కాకో ఏదో ఒక ఆటంకం వచ్చి మొదలు పెట్టాడు, ఫ్లోర్స్ లేపాడు, కానీ పూర్తి మాత్రము చేయరా. ఈ కరోనా టైంలో ఎంతో మంది బిల్డర్స్ పనులు మొదలు పెట్టారు. కరోనా రాకముందు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు తీసుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు 100 కోట్లతో. కానీ కరోనా వాళ్ళ ముంచేసింది. బిల్డింగ్ చాలా వరకు గుంటూరు వెళ్ళే మార్గంలో చూస్తే ఒక్కొక్క బిల్డింగ్లు బుల్డోజర్తో పెద్ద పెద్ద బిల్డింగులు అట్లాగే ఉండిపోయింది. అది మళ్ళా పూర్తి చేయాలంటే 100 కోట్లు కావాలి. అది ఎప్పుడు చేద్దాం తెలియదు. అంటే నేనేమంటానంటే ఒక పని అనుకున్నది మొదలుపెట్టి పూర్తి చేయటము చాలా కష్టమైంది. ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుడు మనకి సుఖమైన జీవితం ఆత్మీయంగా మన ఇవ్వలా. దేవుడు మన ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, మందిరానికి వచ్చేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, పరిశుద్ధంగా జీవించాలన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. సాతాను ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని మందిరానికి పంపించదు. ఎందుకంటే వాక్యం ద్వారా విడిపించబడతాడు కాబట్టి. తాగటానికి పంపిస్తుంది, బారుకు పంపిస్తుంది, సినిమాకి పంపిస్తుంది, అమ్మాయి దగ్గరికి పంపిస్తుంది, లోకంలో పబ్జీ గేమ్లు ఆడిస్తుంది, సినిమాలు చూపిస్తుంది, రకరకాలన్నీ. అంటే లోక ఆనందం చేసే ఏదైనా నీకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక తాగాలనుకోండి, ఎవరైనా పేకాట ఆడాలనుకోండి, వాడు మందిరానికి రావాలనుకుంటే 100 ఆటంకాలు వస్తాయి. వాడు మందిరానికి వచ్చి బాగుపడి ఎవరి దగ్గర చేయి చాపితే ఎవరు కూడా 100 రూపాయలు ఇవ్వరు. కానీ పేకాట ఆడేవాడు, జూదం ఆడేవాడు వెళ్ళి పక్కన వాడి దగ్గరికి వెళ్ళి వెంటనే 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చేస్తాను. వాడు ఎత్తాడా ఎప్పుడు ఎందుకో తెలుసా? సాతానికి వాడి వదలటం ఇష్టం లేదు. వాడు ఇంకా వాటిలో ఆడాలి, ఇంకా వాడు దాంట్లో మునిగిపోవాలి, ఇంకా వాడు దాంట్లో వాడు నాశనం అయిపోవాలి. ఎవరి కోరిక ఇది? సాతాని కోరిక. అందుకనే పాపం పెట్టలేకపోవడానికి, సుఖంగా ఉండటానికి, అప్పులు పాలవడానికి, దరిద్రులుగా మిగలడానికి కారణం ఏంటంటే మనం అనుకుంటాము నాకు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయని. కానీ లోకములో నువ్వు ఉన్నంత కాలం, పాపములో ఉన్నంత కాలం, సాతాను కాళ్ళ కింద నువ్వు ఉన్నంత కాలం బాగానే జరిగింది. ఎప్పుడైతే దేవుడు కావాలనుకుంటావో, ఎప్పుడైతే రక్షణ కావాలనుకుంటావో, ఎప్పుడైతే పాత జీవితాన్ని మర్చిపోయి మంచిగా బ్రతకాలనుకుంటావో, త్రాగుడు మానేయాలనుకుంటావో, సంబంధాలు మానేయాలనుకుంటావో, జీవితంలో వారి దేవుడి కొరకు, కుటుంబం కొరకు మంచిగా జీవించాలి అనుకున్నప్పుడే వాడిని అటాక్ చేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? దేవుని నమ్ముకున్నాం కదా, శ్రమలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎంత కష్టం ఎందుకు పడుతున్నామంటే నువ్వు అంతకు ముందు సాతాను కాడి కింద ఉన్నావు, సాతానికి ఫ్రెండ్గా ఉన్నావు కాబట్టి నీ జోలికి రాలా. నీ మనవాడే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే సాతాను బంధకాల నుంచి యేసు రక్తం ద్వారా విడిపించబడ్డావో, మందిరానికి వస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు బాగుపడుతున్నావో వాడికి దుఃఖము, వేదన, బాధ, ఒక ఆత్మ వెళ్ళిపోతుంది, ఒక కుటుంబం వెళ్ళిపోతుంది అని ప్రతి దాంట్లో ఏం పెట్టాలని ఆటంకం వస్తాడు. కానీ ఆటంకాలు వచ్చినంత మాత్రాన ఆగిపోకూడదు సుమా. ఆ వ్యక్తి ఒక వ్యక్తి కొండను తవ్వాలంటే ఎంత అండి? ఇంత రాయి పెట్టి నువ్వు కొట్టవయ్యా అంటే ఎందుకు? రాము గారు కట్లు కొడతా ఉంటారు, గౌరీ గొర్రెలు, దుర్గారావు ఎవరో కొట్టరు. కానీ వేడి నీళ్ళు పోతే మాత్రం బకెట్లు వేసి వెళ్ళిపోతారు. అంటే నేనేం చెప్పొచ్చానంటే ఆ వ్యక్తి ఒక్కడే పని పూనుకొని గొడ్డలతోనో గుణపంతోనో కట్లు కొట్టి కొట్టి నీళ్లు కాసిస్తే ఈ ఫ్యామిలీ అంతా గుడగుడ పోసుకున్నారు, అబ్బా వేడిగా ఉందని. కానీ ఆ వ్యక్తి కూడా పక్కన పెట్టేస్తే వస్తాయా? ఎందుకు రావు? గాసులేదా? తెస్తే నువ్వు 1000 రూపాయలు పెట్టి అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఒక సంకల్పం. అతను నాకు ఆయన వేడి నీళ్ళు పోసుకో,
కానీ వీళ్ళందరికీ వేడి నీళ్ళు ఇస్తారు. అంటే నాకు లేకపోతే నా పిల్లలు, నా మనవాళ్ళు, నా కొడుకులు పోసుకోవాలి, బాగుండాలి అని మనసు. అలాగే ఆ వ్యక్తి కూడా సంకల్ప బలముతో ఊరు జనం బాగుండాలి, ఊరికి ఏదైనా అపాయం వస్తే దూరంగా తిరిగి వెళ్తున్నారని కష్టపడి ఎవరి సహాయం లేకుండా ఎవరి జీవితాన్ని రాళ్ల మధ్య కరిగించుకున్నాడు. కానీ తను అనుకున్నది సాధించాడు. ఎన్ని ఆటంకాలు ఉంటాయి, ఎన్నిసార్లు దెబ్బలు దగ్గర ఉంటాయి, ఎన్నిసార్లు పోట్లు పొడుచుంటాయి, కొట్టేటప్పుడు ఎంత చేతులు రఫ్ అయిపోయి ఉంటాయి, ఎన్ని గాయాలు అయి ఉంటాయి. అవునా కదా? సుత్తు కొట్టి రాదా? కాసేపు పట్టుకుంటేనే మనకి నొప్పులు వచ్చేస్తాయి. మరి సుత్తుతో ఒక కొండనే తవ్వాలంటే రహదారిగా అందుకే సంకల్ప బలం ఉన్నవాడు కాబట్టి అంతగా ఏంటమ్మా సరిగ్గా పెట్టండి. ఏంటి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే. ఏమైంది? స్తోత్రం. చూడు, హల్లెలూయా. కనపడుతుందా? సరే, స్తోత్రం, హల్లెలూయా. యాక్చువల్గా ఇది దాన్ని నిలబడినట్టు నీళ్ళు పైన ఎందుకు సంథింగ్ ప్రాబ్లం. నాకేదో నా ఫోన్కి వెళ్ళి కొద్దిగా కనపడుతున్నానా? ఏది వెనకాల వేసి వెనకాల వేసుకోండి. 3 త్వరగా చేసుకోండి. థ్యాంక్ యూ. కనపడుతుందా? థ్యాంక్ యూ. ఏం చెప్పొచ్చు అంటే నా సంకల్పం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు వరదలు వస్తాయి, కానీ ఎప్పుడు దాటుకుంటే గొప్ప జయ జీవితాన్ని చూస్తావు. ఈ రోజు ముందు పెట్టి ఆ వ్యక్తి ఏ విధంగా దేవుడి పని చేయాలనుకున్నాడు, దేవుడి పని చేయాలనుకున్నప్పుడు ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి ఎలా పూర్తి చేశాడనేది నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితంలో కూడా వచ్చే ఆటంకాలకు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో తోడుగా ఉంటే ఆటంకం వచ్చినా, అభ్యంతరం వచ్చినా, ఏ సాతాన క్రియ వచ్చినా నిన్నేమీ చెయ్యలేదు అని చెప్పడానికి ఈ రోజు నా దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటి మనం చెల్లించుకున్నాం. 2 పాప ఒప్పుకోలు, పశ్చాత్తాపం మనం చేసుకున్నాం. స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు తర్వాత వచ్చేదే జయము. నెహెమ్యా గ్రంథంలో ఇక్కడ ఏం చెప్పండి, సండే స్కూల్ లాగా మీకు టూకీగా చెప్పి నిన్నట్లాగా వివరిస్తా. నెహెమ్యా దగ్గరికి ఆ దూర బంధువులు వచ్చారు. మన ఇంటి చుట్టాలు వస్తారు, అట్లాగే చూడటానికి వచ్చారు. చూడటానికి వస్తే 2 పిలిచి కప్పు కాఫీ, టీ, బ్రూ కాఫీ, బూస్ట్ అన్ని ఇచ్చి ఆయన ఎలా ఉందయ్యా ఎరుసలేము, అందరూ బాగున్నారా, మన వాళ్ళందరూ బాగున్నారా, మన జాతోళ్ళు కొడుకులు అందరూ బాగున్నారా అని మనలో అడుగుతూ ఉన్నాడు. పడుతున్నప్పుడు వెంటనే మొహాలు వికారంగా చేసుకుని ఇంకేం బాగుంటామయ్యా, చాలా మంది శ్రమల పాలయ్యేవారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, మానసికంగా వెళ్ళిపోయారు, అన్నిటికంటే ముఖ్యంగా యెరూషలేము గోడలో పడిపోయి శత్రువులు పడగొట్టేసి వెళ్ళిపోయారయ్యా అని ఎంతో దీనంగా వేదన ఉంటే, ఎప్పుడైతే తన జాతి వారు శ్రమల పాలయ్యారని విన్నాడు, ఎప్పుడైతే యెరూషలేము గోడ విన్నాడు, వెంటనే దుఃఖం ఆగాలని నెహెమ్యాకి చాలా బాధపడ్డాడు. మొత్తానికి వాడు మర్యాద చేసి పంపించి ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యో మా జనాంగానికి ఇంత కష్టం వచ్చిందా, ఇంత బాధ వచ్చిందా, అన్నిటికీ మించి ప్రాకారం కూడా గోడ పడిపోయిందా అని ఎంతో వేదన కొట్టి దేవుడికి ప్రార్థన చేసి ఏ విధంగా అయినా సరే ఆ దేశం వెళ్ళి యెరూషలేము గోడలు కట్టాలి అనుకున్నాడు. మరి కట్టాలని పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఈయన చేసే ఉద్యోగం ఏంటి? రాజుగారి దగ్గర గిన్నెలు ఇస్తాడు. ఏం చేస్తాడు? రాజుగారి దగ్గర ద్రాక్షారసం అందించే ఉద్యోగం ఎవరిది? నెహెమ్యా. ఈయన తాగినాకే ఆయన తాగాలి, ఈయన తిన్నాకే ఆయన తినాలి. ఎందుకంటే చెక్కింగ్, రాజుగారికి ఏ విషయం ప్రయోగం చేసి ఎవరు చంపేస్తారో, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు చేస్తారని నెహెమ్యా తాగిన తర్వాత చెక్ చేసి ఆయనకి ఇవ్వాలి. నెహెమ్యా తిన్న తర్వాతే చెక్ చేసి ఆహారం రాజుగారికి పెట్టాలి. మంచి ఉన్నతమైన పోస్టు రాజుగారి పక్కనే ఉంటుంది, చీపు చింత లేదు, సౌఖ్యంగా ఉంటుంది, అసలు ఏ బాధ అనికి లేదు. కానీ తన జాతి వారి కోసం ముఖ్యంగా యెరూషలేము గోడలు పడిపోయాయి అన్న బాధ
తనకి కలిగి ఎంతో వేదన చెంది రాజుగారిని ఎలా అడగాలి, కొన్ని 1-2 రోజులు కాదు పర్మిషను, నెలలు సంవత్సరాలు పట్టింది, ఎలా అడగాలని లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. దానికి ప్రార్థన చేశాడు. ఎలా అడిగినప్పుడు మొహంగా ఎంతో వేదన ఉన్నప్పుడు వెంటనే రాజుగారు గిన్నె అందించేటప్పుడు రాజుగారు మొహం చూశారు. ఎహెమ్యా ఎప్పుడు సంతోషంగా ఉంటావుగా, ఈరోజు నీ మొహం ఏంటి విచారంగా ఉంది. చాలామంది చూడండి, ఎప్పుడు అత్తగారు కోడలు మామగారు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఏ రోజు ఆ రోజు ఎలా ఉంటారో చాలామంది తెలుసు. కొంతమంది కోపంగా ఉంటే ఈరోజు ఏదో జరిగింది, కోపంగా ఉన్నారు, అది తెలిసిపోద్దా లేదా? మొహం చూడగానే తెలుస్తుందా? నెహెమ్యా కూడా చింతగా ఉంటే, బాధగా ఉంటే రాజు అడిగాడు, రాజు నెహెమ్యా నీకేమైంది, బాధగా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అన్నాడు. అంటే కాదండి ఇలా జరిగిందని చెప్పేశాడు. వెంటనే నాకు అక్కడికి వెళ్ళి నేను యెరూషలేము గోడలు కట్టాలనుకున్నప్పుడు వెంటనే రాజు పర్మిషన్ ఇచ్చేశాడు. ఎన్ని రోజులకు వస్తావు నెహెమ్యా, ఎంతకాలం పడుతుందంటే ఇంతకాలం చెప్పాడు. సరే వెళ్ళు అనేది కాకుండా ఆ గోడ కడటానికి సామ్రాగ్రి ఏం కావాలో తీసుకెళ్ళు అన్నాడు. ఎంత సంతోషం అండి. వెళ్ళిందే కాకుండా నీకేం కావాలో, ఏది అవసరమో, మన సైనికుల దగ్గర, మన వాళ్ళ దగ్గర ఖజానాలు ఎంత కావాలో తీసుకెళ్ళి కట్టుకో అని చెప్పాడు. కానీ మొత్తానికి అక్కడికి వెళ్ళాడు. అయితే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కడుతూ చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేము గోడలు కడుతున్నారంట అని అనుకున్నప్పుడు ఆ యెరూషలేము గోడలు ఎప్పుడు పడిపోతాయా, యెరూషలేము జనం ఎప్పుడు పోతారా అని చూసే శత్రువులు ఉంటారుగా, వాళ్ళు వచ్చారు. యెరూషలేము గోడ మొదలు పెడుతుంటే వాళ్ళకి ఒకటే ఏడుపు, అమ్మో గోడ కట్టేస్తున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారని ఏడుస్తున్నారు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టాడు. అదే పాయింట్తో సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో కల్వరి టెంపుల్ కట్టారు. నిజంగానే ఆయన్ని నేను సేవకుడిగా ఎంతో గౌరవిస్తాను. ఎందుకంటే సేవకుడు అన్న పదానికి దేవుడు ఎంత హైయెస్ట్లో పెట్టగలుగుతాడో కొంతమంది సేవకులు ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధానములతోనైనా పరిచయం ఉంది. అంటే ఎక్కడో ఒక పల్లెటూరులో అనామకుడిగా ఉన్న ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది ఎవరు? దేవుడు. సేవకుడిగా దేవుడు. ఇక వ్యక్తిగతంగా ఆయన ఎలా మనకు అనవసరం, కానీ సేవకుడు ఆధిక్యత, అది ప్రధానమంత్రి అయినా సేవకుడు వచ్చి ప్లేస్ నుంచుని ప్రచారం చేస్తాడు. అది సేవకుడు యొక్క గొప్పతనం. హల్లెలూయా. అది పెట్టుకొని మరి అన్ని సేకరించుకుని 52 రోజుల్లో బ్రహ్మాండమైన చర్చి ఆయన కట్టుకున్నాడు. 52 రోజుల్లో దేవుని నామానికి మహిమ కలిగిందాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. నేను చెప్పేది అంటే ఆటంకాలు, సరిగ్గా ఆటంకాలు, అవరోధాలు చాలా వస్తాయి. కానీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఆపుకోకండి. ఆపితే అక్కడితో ఆగిపోతారు. కానీ దాన్ని అధిగమిస్తే, దాన్ని దాటితే గొప్ప జయాన్ని మనము చూస్తాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరు జయము చూడాలి. కాబట్టి కొద్దిసేపు అక్కడక్క నేను వెళ్తాను, జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన మనం మీకు పరిచయం చేస్తారు. చూడండి, ఈ మాటలు విన్నప్పుడు 1:4 ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దేవుడు ఉపవాసం, దుఃఖంతో ఉపవాసం అన్నాడు. అమ్మా వినండి, మన ఇంట్లో ఏదైనా కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఆయనకి అసలు ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, ఏ సమస్య లేదు, ఏ అప్పు లేదు, ఏ రోగం లేదు. కానీ తన ప్రజలు యెరూషలేము గోడ పడిపోయిందనగానే ఎంత బాధపడి కన్యలతో ఉపవాసం ఉన్నాడో, ఈ రోజున మన కుటుంబాల కోసము, మన అయిన వారి కోసము, మీ భర్త కోసము, మీ బిడ్డల కోసము, మీ అభివృద్ధి కోసము, మీ అప్పుల కోసము, మీ అనారోగ్యం కోసము, మీ బిడ్డల భవిష్యత్తు కోసము మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. మామూలు ప్రార్థన సరిపోదు. అందుకే ఆవిడ రాలి 21 పెట్టేస్తే పోతుంది చిన్ని కానీ పరిగెత్తుకుని వచ్చారు. హల్లెలూయా. ఎందుకని? మామూలు ప్రార్థన కొన్ని విషయాలు సరిపోదు. కాబట్టి ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసుకుండి దేవుడు వేడుకుంటున్నాడు. ఏమని చూడండి ఒక్కోసారి ఈ ప్రార్థన మనకు కొన్ని నేర్పిస్తుంది. చూడండి, ఆకాశమందున దేవునికి విజ్ఞాపన ఎట్లాగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం చేసే స్తుతి
స్తుతులు చెల్లించమన్నామే. దేవుడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఇగో తండ్రి దేవా, నీ బిడ్డలైన వారికి ఆకాశమందున్న దేవా సృష్టికర్త, ఇగో నీ బిడ్డలైన వారికి నువ్వు నిబంధన చేసావు కదా. అంటే ఏంటి? దేవుడు మాట ఇచ్చాడు. మోషే ద్వారా దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని? ప్రజలు తప్పిపోయినప్పుడు, పాపము చేసినప్పుడు వారు మరలా నా తట్టు తిరిగి క్షమాపణ కోరుకుంటే, నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, నా తట్టు తిరిగి వాళ్ళ మనస్సు మార్చుకుంటే, వారి ఎడల నేను జాలి చేసుకుని చేస్తానన్న కీడు చేయక మానక వాళ్ళకి కృప చూపిస్తానని దేవుడు ఒక నిబంధన చేశాడు. చేపిట్టు ఇట్లా నిబంధన అంటే ఇట్లా చెయ్యి అంటే ప్రామిస్. అర్థమైందా? దాన్ని గుర్తు చేస్తున్న నెహెమ్యా ఏమని? అయ్యా, నా జనులు నేను పాపం చేసిన వాడిని, మా జనులు పాపం చేసిన వారే, మా ప్రజలు పాపం చేసిన వారే, దయతో క్షమించి ఆ రోజున నీ తట్టు తిరిగితే మాకు ఉపకారం చేస్తానన్నావు కదా, నువ్వు ఇచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకుని మా వారి ఎడల దయచేసి క్షమించి మీరు జాలి చేసుకోండి అయ్యా అని నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు చేసి యెరూషలేము గోడ కట్టాలనే ఉద్దేశంతో ప్రార్థన చేశాడు. అంటే ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని కలిగి ఉన్నాడు? మీరు ప్రార్థన ఎందుకు చేస్తారంటే మన అవసరాల కోసం చేస్తున్నాం, కుటుంబాల కోసం చేస్తాం. అంటే నీ ఆలోచన దేవుడి ఎన్నికలో ఉండాలి. కొంతమంది స్వార్థంగా ఆలోచిస్తారు, అట్లా దేవుడి ఎన్నికలు కాదు. నీ ఆలోచన దేవుడి ఆలోచనలో ఉంటే తప్పకుండా జరిగింది. నెహెమ్యా ఏం కోరుకున్నాడు? యెరూషలేము గోడలు పడిపోయినాయి కాబట్టి నేను కట్టాలి అనుకున్నాడు. మంచిదా కాదా? ఈ రోజున గోడలు పడిపోవడం అంటే, మందిరాలు పడిపోవడం అంటే, గోడ పడిపోవడం అంటే ఆత్మీయ జీవితం పడిపోవటం, ఆత్మీయ జీవితాలు పడిపోవటం, వెనక్కి జారిపోవటం. ఒకప్పుడు బాగా ఫైర్ గా వెలిగారు, అభిషేకంతో నింపబడ్డారు, ఎన్నో అద్భుతాలు చేసిన వారే, ఎన్నో కార్యాలు చేసిన వారే ఎక్కడో ఒక చోట తప్పిదము చేసి పడిపోయిన సేవకులు చాలా మంది ఉన్నారు, పరిచయం చేయన్నవారు ఉన్నారు, విశ్వాసం చాలా మంది ఉన్నారు. పడిపోయిన గోడలు ఎలా కట్టాలో, పడిపోయిన ఈ మందిరాన్ని కూడా మనము ఉపవాసం ఉండి కట్టుకోవాలి అన్న ఆలోచన. కేవలం అప్పులు తిరగడానికి, అవసరం తిరగడానికి మాత్రం ఉపవాసం కాదు. ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు దేవుడితో సన్నిహితంగా ఉండేదానివి, ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించావు, ఒకప్పుడు దేవుడు అంటే భయం కలిగి ఉన్నావు. ఈ రోజు నా భక్తి లేదు, ఈ రోజు నా భయం లేదు, ఈ రోజు నా పరిశుద్ధత లేదు. అది కోల్పోయి ఉంటే గ్రహించి ఉపవాసం ద్వారా మళ్ళా కట్టుకోవాలి. పడిపోయిన మరలా కట్టబడాలి. దానికి ఉపవాసం. యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు పోతే పోని అనుకోకుండా ఎలా కట్టాలి అనుకున్నాడో, అది కట్టడానికి ఉపవాస ప్రార్థన దేవుని ఎలా అడిగాడో, అయ్యా నా బలిపీఠం పడిపోయిందేమో, నా ఆత్మీయ జీవితం పడిపోయిందేమో, నా కుటుంబ జీవితం పడిపోయిందేమో, నా బిడ్డలు ఒకవేళ పడిపోయారేమో, తప్పిపోయారేమో, దయతో క్షమించు ప్రభువా అని నీ తరపున పాపం ఒప్పుకోవాలి. నీ బిడ్డల తరపున, నీ భర్త తరపున, నీ భార్య తరపున కూడా నువ్వే ఒప్పుకోవాలి. ఆయన ఏ తప్పు చేయలేదు నెహెమ్యా. కానీ నీ ఎదుట మేము పాపము చేసిన వారం, మా ప్రజలు పాపము చేసిన వారమే, కానీ దయతో క్షమిస్తానని అన్నావు కదా, నిబంధన చేసావు కదా, జ్ఞాపకం చేసుకోయా అని అలా అడుగుతున్నాడు. అర్థమవుతుంది? అయ్యా, ఒకప్పుడు నా భర్త మంచివాడే, నీలో ఉన్నవాడే, నీకు పరిచయం చేసిన వాడే, కానీ ఇప్పుడు దారి తప్పిపోయాడు, మందిరానికి రావట్లేదు, ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, ఎక్కడికో లోకంలో ఉంటున్నాడు. నా భర్త చేసిన తప్పు క్షమించయ్యా, నా బిడ్డ చేసిన తప్పు క్షమించయ్యా, మేము పాపం చేసిన వారమే, కానీ నిబంధన చేస్తావు కదా, కీడు చేయనని క్షమించి అలా మార్చయ్యా, వాళ్ళని కట్టయ్యా. లోకంలో ఉంటే ఏమవుతుందయ్యా, నీ మందిరంలో నీకు ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము గోడలంటే మన ఆత్మీయ జీవితానికి సాధిస్తామండి. అక్కడ అక్షరాల గోడలు పడిపోయి, కానీ ఆ గోడ ఒకవేళ ఉన్నా లేకపోతే పెద్ద నష్టమేం కాదు. కానీ నీ దేహము దేవుని ఆలయము, దేవుడు మలిచిన మందిరం. మనము ఈ మందిరం కంటే, కోట్ల రూపాయల మందిరం కంటే దేవుడికి దేహము మందిరము కనుక దాన్ని జాగ్రత్తగా పడిపోకుండా కాపాడుకోవాలి. ఏం చేయాలి? పడిపోకుండా కాపాడుకోవాలి. దేవుడు గొప్ప ఎన్నో ఆత్మీయ జీవితంలో బాగుండాలి, చక్కగా ఉండాలనుకుంటే సాతాను ఊరుకోడు, ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. నెహెమ్యా కూడా గోడ కట్టాలనుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ వాటన్నిటిని అధిగమించాడు. ప్రార్థన 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 ద్వారా అధిగమించు వెళ్ళి 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టాడు. గోడ కడతామంటే ఇటుకరాయి కాదు, అది
ఎంత ఉంటుంది, ఒక్కొక్క రాయి క్రేన్తో మోసేంత రాయి. మనలాగా సిమెంట్ అవి పూసేవాడు కాదు. దేవుడు నిర్గమకాండ చెప్పాడు, సిమెంటు అది పూయకూడదు, రాయి రాయిగా పెట్టాలి. ఒక్కొక్కడు 5-6 మంది, ఒక్క రాయిని 5-6 మంది మోసేవాడు. పెద్ద పెద్ద రాళ్ళు, చాలా బరువైన రాళ్ళు. అలాంటి రాళ్ళు గోడ 4 కిలోమీటర్ల గోడ అంట. ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్ల పైనే అంత ఎత్తున్న గోడ అంట, ఇంతంత రాళ్ళు అంట. ఇవన్నీ ఒక పక్కన ఆటంకపరుస్తున్నారు, ఒక పక్కన పని ఆపుతున్నారు, ఒక పక్కన ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఎన్ని దేవుడి సహాయంతో 52 రోజులు పూర్తి చేశాడు. చూడండి, ఒక మంచి పని చేయాలంటే, చెడ్డ పని చేయాలంటే అందరూ సహకరిస్తారు. రారా తాగుదామంటే నేను పోపిస్తానురా అంటే నా కళ్ళ చూశారు. నేను కుక్కలకు బిస్కెట్ కొంటున్నా. ఒకడు వచ్చాడు, నేను కొంచెం అబ్జర్వేషన్ చేస్తాను. అడు వెళ్ళేవాడిని, ఎరా వెళ్తున్నావు ఇంటికి అన్నాడు. వెళ్తున్నా అన్నాడు. నేను చూస్తానే ఉన్నా, చేపట్టి లాగాడు. ఇప్పుడే వచ్చారు, పొద్దున అయిపోయి రౌండ్ అయిపోయింది అన్నాడు. రారా వెళ్దాం నాకు నవ్వాలి వెళ్దాం. 3 సార్లు ఇంటికి వెళ్ళాలంటున్నాడు. ఇప్పుడే నా డబ్బులు రా అన్నాడు. అదే మా ఇల్లు కట్టుకుంటాను ఎవరైనా చెప్తారండి అంటే చెడగొట్టడానికి, చెడిపోవటానికి లోక నీకు సహాయం చేస్తుంది. కానీ నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు అవగాహనగా ఉన్నప్పుడు, అవమానం కూడా ఎవరు నీ దగ్గరికి రారు, దేవుడు తప్ప. గుర్తుపెట్టుకో, అది లోకము. మనం బాగుపడితే పడేసేది లోకము, నువ్వు పడిపోతే లేపేది దేవుడు. పడగొట్టడానికి చూసేది సాతాను, కట్టడానికి చూసేది దేవుడు. కాబట్టి నెహెమ్యా గోడ కట్టాలని పూనుకున్నాడు. కానీ సాతాను ఎలా ఆటంకపరిచిందో నేను 1/2 గంట అక్కడ చెప్పి ముగించి పంపించేసి అనుకోకండి, త్వరగా పంపించేస్తాను. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 10వ వచనం. 52 రోజులు గోడ కట్టాడు. కానీ దానికి ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినాయో దీని నుంచి పాఠం నేర్చుకుని మనకి ఆత్మీయుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా పడిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా అనుకున్న గమ్యానికి, దేవుని యొక్క నిత్య జీవానికి మన వారసులు కావాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి, హారోనీయుడైన సంఘటనను, టోబియా అని దాసులను ఇశ్రాయేలుకు క్షేమం కలగజేయవచ్చునని బహుగా విని దుఃఖపడ్డారు. ఏం చేశారంటే వీళ్ళు దుఃఖపడ్డారంట. ఏది? యెరూషలేము గోడలు కడతా కూడా వచ్చారు అని దుఃఖపడ్డారంట. ఒకప్పుడు ఇల్లు పాడైపోయింది, ఒకప్పుడు అవమానంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది, నలుగురు దృష్టిలో ఎంతో నీచంగా కనపడుతుంది. అలాంటి ఇంటికి దేవుడు వచ్చి, దైవ సేవకులు వచ్చి మీకు ఒక మాట చెప్పి కుటుంబాన్ని కడతా ఉంటే చుట్టుపక్కల వారికి దుఃఖం వస్తుంది. వీళ్ళెప్పుడు బాగుపడిపోతారో, వీళ్ళెప్పుడు సంతోషంగా ఉంటారు, వీళ్ళెప్పుడు మళ్ళీ అన్ని సమకూర్చుకుంటారు అని చుట్టుపక్కల ఏమనుకున్నారంట? దుఃఖపడుతున్నారా. యెరూషలేము గోడలు పడిపోయి అని నెహెమ్యా కడతానికి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వారికి గోడలు పడిపోయి కట్టకుండా వదిలేస్తే బాగుండు అనుకున్నారు. కానీ నెహెమ్యా కడుతుంటే వాళ్ళకి దుఃఖం, సన్పడి లోపే వాళ్ళకి దుఃఖం వచ్చి, అంటే శత్రువులకు ఏం కలుగుతుంది? కట్టబడుతుంటే, నువ్వు బాగుపడుతుంటే, నువ్వు సంపాదించుకుంటుంటే, నువ్వు సమృద్ధిగా ఉంటుంటే, నువ్వు సంతోషించేది ఎవరు? మొట్టమొదటిగా సాతాను. ఎవరు? సాతాను. యెరూషలేము గోడలు పడిపోని అని కడతాకి వెళ్తుంటే అక్కడ టోబియా సంఘటనలు ఏడుస్తున్నారంట. ఈ రోజున మన కుటుంబాలు చూసి ఏడ్చేవాడు, నిన్ను చూసి ఏడ్చోడి చుట్టుపక్కలే ఉన్నారు. ఎంతసేపు వాళ్ళకి అడుక్కోవాలి, అమ్మ 10 రూపాయలు అప్పెట్టు, 100 రూపాయలు, అప్పుడు వాడు ఈగో సాటిస్ఫాక్షన్. అలా కాకుండా తీసుకొని ఇచ్చేవాడు, కమ్ము ఇల్లు పెరిగిపోయాడు. ఇల్లు అద్దెకున్నాం, దేవుడు కొత్త ఇల్లు కొనుక్కునే సామర్థ్యం వచ్చింది, అదొక ఏడుపు. ఒకప్పుడు చినిగిపోయి బట్టలు వేసుకునే, మంచి బట్టలు వేసుకున్నాం, అదొక ఏడుపు. ఒకప్పుడు రోగాలతో రొప్పులతో అనేవాళ్ళం, బలం ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యంగా ఉన్నాం, అందంగా ఉన్నాం, అదొక ఏడుపు. ఇలా ఏడ్చేవాళ్ళు సాతాను ద్వారా మన చుట్టుపక్కలే ఉంటారు సుమా. అయినప్పటికీ కూడా ఏడుపులే మా దీవెనలు అన్నట్టు వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు ఎదుగుతానే ఉంటారు. క్రైస్తవులకి దిష్టిలు లేవు, ఏమీ లేవు, వాళ్ళు ఎంత ఏడుస్తారో మీరు అంత అభివృద్ధి పొందుతానే ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదం ద్వారం ఒక్కసారి దేవుడు తలుపు తీసాడంటే దాన్ని వేసే శక్తి ఎవరికి లేదు, మీ అంటే మీరు మూసుకుంటే తప్ప. ఏ సాతానికి లేదు, ఏ వ్యక్తికి లేదు. దేవుడు తీసిన ద్వారం ఒక్కసారి ఓ డోర్ ఓపెన్ చేస్తే ఎవరికి లేదు. ఒకటి మనం మూసుకోవాలి, దేవుడు అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా ఏడుపులు, కడపప్పులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. రెండోది త్వరగా చూడండి, ముందుకు వెళ్తాను, లేట్ అయిపోతుంది పాపం. నాకు టైంలో సాక్షానికి లేట్ అయిపోయింది.
రెండవది 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బట్లు మిగిలిన కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువలట తన సేనుట దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలు అర్పించి బలపరుచుకుందరా, ఒక దినమందే ముగింతురా అని చాలా రకాలుగా అవమానంగా మాట్లాడుతున్నారండి. గోడ కడతంటే మెట్లు ఒక్కొక్కటి కష్టపడి కడతా ఉంటే దుర్బలులైన యూదులు ఏం చేయగలుగుతారు? ఇంత చెత్త ఉంది, ఎంత మురికి ఉంది, ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళేం చేయగలుగుతారు, వీళ్ళకి ఏం శాతం అవుతుందని చుట్టుపక్కల శత్రువులందరూ కూడా వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకటి మనం కట్టాలి అనుకున్నప్పుడు, కట్టుకోవాలి అన్నప్పుడు శత్రు సాతాను మిగతా చుట్టుపక్కల వారు మనల్ని ఏడుస్తారు. అయినా సరే మీరు ఆపకండి. దిష్టి తగిలింది అది అనుకోవద్దు. మన దిష్టిలో ఏమి లేవు. ఏశ్వర రక్తంతో మనం కడగబడ్డా, ఎవరి దిష్టి లేదు. మనం చూస్తాడు దిష్టి, మనది లేదు, మనకేమీ లేదు. అర్థమవుతుందా? అలాంటి ఏం పెట్టుకోవద్దు. ఎంత ఏసు రక్తమే జరిగి హ్యాపీగా ఉండండి. రెండోది ఎగతాళిగా అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళు కట్టుకుంటా ఉంటే, బాగుపడతా ఉంటే ఈడెన్ని రోజులు ఉంటారా? మొన్నే కానీ 4 రోజులకి మళ్ళీ తాగుతాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ తిరుగుతాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ పోతాడు. ఈ నడమంత్ర శ్రీ అన్నారా, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. ఎవరు ఈ మాటలు అంటారు? చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి మాటలు ఎగతాళిగా అపహాస్యంగా, బాగుపడితే ఓరవలేక, బాగుంటే ఓరవలేక, ఎక్కడ బాగుపడిపోతామో, ఎక్కడ సంతోషంగా ఉంటామో అని వాళ్ళకి లేనిది మనకుందని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళిగా అపహాస్యం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక చూడండి, నేను చెప్తున్నాను, మీకు చుట్టాల ఇంటికి వెళ్ళి, బంధువుల ఇంటికి వెళ్ళి మా ఆయన మారిపోయాడండి అను, మంచి వాళ్ళు అయితే పోలే అమ్మ ఎలా ఉండేవాడు ఎలా అని మంచి మనసుకుంటారు. కొంతమంది ఉంటారు, ఆడు మారాడా, నేను ఆడు మారి నా బొమ్మలే 40 నెలలు మళ్ళీ వచ్చాను. కానీ మన ముందే నన్ను అన్నారు బోడి మంది మా పాస్టర్ సరిగ్గా మారిపోయింది అనుకో, వెంటనే ఏం మారుతామ్మా, మళ్ళీ పాపంతో మళ్ళీ మాకు పోలేదు. అలాగా ఎన్నోసారి కానీ నేను మారతానన్నా అని నమ్ముకుని నేను ఒకదాన్ని ప్రభు నన్ను మారుతావు నేను ఒకదాన్ని నమ్మాను, ఎవరు నమ్మాలి. అయితే నిజంగా చెప్తున్నా, ఎన్నో అవమానాలు. అసలు వాళ్ళ ఎవరో నేనేవాళ్ళు కాదు, మధ్యలో విశ్వాసం పొలం పెట్టేవాళ్ళు, మధ్యలో పెట్టేవాళ్ళు అనకూడదు. మా పాస్టర్ గారు ఎప్పుడు నా తొందరగా అనరు, కానీ మధ్యలో వాళ్ళ పోలేదు. ఏమైనా ప్రేమగా ఉన్నాం అనుకో, అమ్మ 8 రోజులు ఉంటుందంటో 4 రోజులు మళ్ళీ కోపం చెత్తగా అనేవాళ్ళు. వాళ్ళు మొత్తానికి మనకు చూపించేవాళ్ళు అంటాయి. అలాగే బాగుపడతామంటే సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ బాగుపడ్డాము అని చెప్తే ఏడ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఈ దుర్బలులైన యూదులు ఏం కడతారా, ఎలా ఉంటారా, ఎలా జీవిస్తారా, ఈయన కట్టేసుకుని చేసేస్తారా చూద్దాం అనుకుంటారు. వీడు బాగుపడగా, నిన్న కాక మనం మానేశాడు, నిన్న కాక మన మందిరానికి వెళ్తున్నాడు, వీడు బాగుంటాడా, వీడు బాగుపడగా చూద్దాం ఈ సంబరం ఎన్నాళ్ళు. ఏమంటారు? అంతేనా? కొన్ని మాటలు కావాలి అంటారు సహజంగా. ఈ సంబరం అన్నాళ్ళ చూద్దాం అని అవమానంగా మాట్లాడుతున్నారా, బలహీనంగా మాట్లాడుతున్నారా, ఏకతాళిగా మాట్లాడుతున్నారా? దేవుడు నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని కట్టే బాధ్యత ఆయన తీసుకుంటాడు. భయపడద్దు. దేవుడు తెరిచిన తలుపుని వేసేవాడి ప్రపంచంలో ఎవడో లేడు. వాడి ఎంత ఏడ్చినా, ఎన్ని నిమ్మకాయలు పోసినా, ఎన్ని దిష్టులు తీసినా, ఇంటి ముందే నీకు నీళ్ళు పోసినా సరే యేసు రక్తమే చెప్తా అంతే. దెబ్బ పడిపోతుంది అంతే. అమ్మ అన్నావు అనుకో వచ్చేస్తాయి పర్వా అని. ఇక్కడ గుడి ఉంది పాపం, ఒక్కోసారి బలిచ్చి నలుపుతా ఉంటారు, రక్తం అంతా రోడ్డు మీదకి వచ్చాక అప్పుడే బండి వేసుకుని వెళ్తున్నప్పుడు తిరగలేను, వెనక రాలేను, రక్తమే తొక్కేసుకుని వెళ్ళిపోతాయి. బాధేస్తుంది. కానీ చూస్తే జీవి కదా, ఆ నిమ్మకాయలు ఎన్ని ఉంటాయి, ఎన్నిసార్లు తొక్కానో నిమ్మకాయలు, ఎన్నిసార్లు నా కాళ్ళ కింద నా బండి కింద పడినాయో ఏమీ కాల. ఇంకా మంచిగా అయితే తీసుకొచ్చి పుంజుకుని పులిహార చేసేసుకుంటే వాళ్ళు పడిపేసుకుంటే అంతే. నిమ్మకాయనే చూడాలి. అదేం చేస్తుందో తోటలో పడిన కాయి దేవుడు ఎందుకు ఇచ్చాడు? పులిహార చేసుకోవడానికి ఇచ్చాడు, నీరసంగా ఉండి తాగడానికి ఇచ్చాడు. తిప్పేసుకున్నట్టు అయిపోతాయండి అక్కడ. అదే ఇల్లే అసలు నీ ముందు పడేసినా సరే గప్ చుట్టూ లోపల పెట్టేసుకుని శుభ్రం కడిగి దిన్న పెట్టి కొద్ది తాగు నిమ్మరసం ఇచ్చాయి అంతే. దెబ్బగా బలం వచ్చి వాళ్ళే పారిపోతారు. ఏమి ఎండిమిరకాయలు వేసారా, తీసుకొని తొక్కు పెట్టు పచ్చడి రెండోసారి
అంటే నేనేమంటానంటే భయపడద్దు. ఆయన దుర్బల వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం బాగుపడతారు, వీళ్ళు ఎంతకాలం అంటారు, వీళ్ళు ఎంతకాలం చేస్తారు అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ ముందే మిమ్మల్ని తల ఎత్తుకొని దేవుడు నిలబెడతాడు. ఈ దుర్బలు ఏం చేస్తారా? మొన్న వచ్చారు చర్చికి, వాళ్ళేం వెళ్తారు, వాళ్ళే ఉంటారా? నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళే. భయపడకు సుమా, తొక్కు తొక్కడం సాతాను తలని యేసుక్రీస్తు తల మీద తొక్కాడు. ఎప్పుడైతే ఇప్పుడు ఆడేదంతా తోకే, తల ఎప్పుడు చిత్తిపోయి సాతానికి ఎప్పుడైతే కల్వరి శిలువలో ఆయన శిలువ ఎక్కి మరణం ఇచ్చాడో సాతాను తల చితక తొక్కబడింది. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తుంది తోకే. పాముని చంపి చూడండి, పావు గంట వరకు 10 నిమిషాలు తోక ఊరుతానే ఉండదు, వెంటనే చావదు. ఇప్పుడు ఆ తోకను చూసి భయపడుతున్నాము. పాము ఎప్పుడు పోయింది, వెనకాల తోకను చూసి భయపడద్దు. ఆమె తోకను తొక్కండి. ఏది భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. ఏది భయము లేకుండా వెళ్తావో. ఒక రోజున ఒక అబ్బాయి అబ్బా సౌండ్ వస్తేనా వేసి రక్తం వేసి అబ్బాయి దెయ్యం సినిమా చూసి వెళ్తున్నాడు, పల్లెటూరు వెళ్తున్నాడు. వెళ్తా సినిమా చూస్తుంది, దెయ్యం సినిమా. ఆడికి అసలు దెయ్యం వెళ్తా ఉన్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఏదో తగిలింది అంతే. తెల్లారి పూజలు చూస్తే పాపం చచ్చిపోయాడు కుర్రోడు. ఏంటా ఏం జరిగింది చమటని గుండె ఏంటా చూస్తే ఈ ముళ్ళ కంచె ఉంటాయిగా, పల్లెటూరులో ముళ్ళ కంచె ఈ చొక్కా తగిలిపోయింది. వాడి చొక్కా ముళ్ళ కంచె తగిలింది. వీడు నన్ను దెయ్యం పట్టుకునే గుండె నిజంగా జరిగింది. నీకు అర్థం, సినిమా అర్ధరాత్రి సెకండ్ షోకి అంత వెళ్ళాలి. సెకండ్ షోకి వెళ్ళి సినిమాకి వెళ్ళి వస్తా ఉంటే ఈ ముళ్ళ ముందుకు వస్తాయిగా, ఈ చొక్కా అంచు పడిపోయింది. నన్ను ఎవడో లాగేసాడని చెప్పి అని భయంతో అట్లా అయిపోయాడు. గుండె పాతికేళ్ళ పొద్దున్నే చెంబు వేసుకుని త్వరగా చూశారు. ఏం జరిగింది, ఏంటి ఎవరో ఏం లేదు, గుండె తెచ్చుకుంది. ఎందుకు? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి అందంట, ఈ వెనకాల అన్నాడు. ఏది భయపడతామో అదే మన మీదకి వస్తుంది. భయపడద్దు. ఒకరు భయపడి చూడబాకండి. చూడకపోతే దేవుడు పిలిచిందండి, రామ్మ చూడండి, అమృతరా రోజారా కాదు, చూడబాకండి. ఒక చూసినా భయపడద్దు. అవి మీకేమి చేయవు కదా. ఏది కూడా నీకు హాని. పాములను త్రొక్కుటకు శత్రు బలవంతమైన నీకు అధికారం ఇచ్చాడు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు అది దేవుడు వాగ్దానం మనకుందే. అప్పుడు భయపడద్దు. ఏం భయపడతావో అదే మన మీదకి వస్తుంది. ఎవడికో వచ్చింది డెంగ్యూ జ్వరం, కానీ ఇక్కడ మామూలు జ్వరం వచ్చేసరి నాకు వచ్చేసింది డెంగ్యూ, నాకు వచ్చేసింది డెంగ్యూ వ్యతిరేక చూపించినట్టు నాకు అంటాడు. నిజంగా వచ్చేస్తుంది. ఆడికొట్టే వచ్చింది. దేవుడు స్తోత్రం, దేవా నాకు రాకుండా సహాయం చేసావు, కొత్తగా నువ్వు చెప్పేసాయి. వచ్చేది కూడా వెనకపోద్ది. ఇది చేత కాదు. వచ్చేసిందా ఏంటి తమ్మున్నారా వచ్చేసిందా పిలవటానికి? అదేమన్నా డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం, రోగాలను చాలా మంది ఆహ్వానిస్తారు. పక్కన వాళ్ళకి వచ్చిందండి టైఫాయిడ్. మొన్నే 3 రోజులు పోయాడు. నాకు కూడా వస్తుందేమో, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, చోట్లు పట్టేస్తున్నాయి, ఒళ్ళు పడిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసిందేమో, నేను కూడా పోతానేమో. ముందే వీళ్ళకి డిసైడ్ అయిపోతారు. అలాంటి ఏం పెట్టుకోవాలి. ఒకవేళ మనిషి అన్నాక రోగాలు బండి అన్నాక రిపేరు రాకుండా ఉండవు. కానీ వచ్చినా రాకపోయినా నా దేవుడి కృప నాకు తోడుగా ఉంది. వాళ్ళ ఆ స్థితికి నన్ను తీసుకెళ్ళు, ఆ స్థితికి నన్ను ఉంచడు అని మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడు జయం వస్తుంది. అంతేగాని మా అమ్మ అట్టపోయింది, మా తాత ఎట్టపోయాడు, మా నాన్న అట్టపోయాడు, మనం ఎట్టపోదు వద్దు. శాపగ్రస్తం ఏలుబడి చేస్తూ ఉండదు. రాజ్ కుమార్ గారికి గుండెపోటు చచ్చిపోయాడు. రాజ్ కుమార్ పెద్ద కొడుకి గుండెపోటు వచ్చి ప్రాణాపాయంతో బతికాడు. పునీత్ రాజ్ కుమార్కి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అంటే 3 తరాల వారికి ఏమొచ్చింది? అది ఒక శాపగ్రస్తమైన కుటుంబంలో ఒక శాపగ్రస్తమైన కార్యం. అది యేసు రక్తం ద్వారా నీకు నాకు రక్షణ పొందిన నీకు నాకు కల్వరి శిలువలో మేకు కొట్టాడైనా లేలే నీకు పని చేయదు. ఎప్పుడు నాకు రాదు అన్నప్పుడు నిజమే. కొంతమందికి వాళ్ళ షుగర్ వీళ్ళ షుగర్ అన్నది. కొంతమంది అలా తాత అలా పోయాడు, వాళ్ళ మామయ్య ఇలా పోయాడు, బాబాయ్ ఇట్లా పోయాడు అని 2 3 ఒకే కుటుంబంలో ఒకే రీతి చనిపోయి ఉంటారు.
అది ఒక శాపగ్రస్తమైన కారు. కానీ అటువంటి శాపగ్రస్తమైన వాటికి కూడా యేసు ప్రభు ఎప్పుడో సిలువ వేసి కొట్టేశాడు. నీకు అటువంటిది ఏది పని చెయ్యదు. యేసు రక్తము చేత ఎప్పుడు కడగబడ్డావు, యేసు రక్తము చేత ఎప్పుడు రక్షణ పొందుకున్నావు, ఏ పాప శాపము నీ మీద ఏలుబడి చేయదు. చెయ్యలేబడు దేవుడు, నువ్వు అనుమతిస్తే తప్ప. కాబట్టి భయపడద్దు. జయము కావాలి అంటే నిలబడాలి. ఎగతాళి చేస్తున్నారా, చేసుకోరా, నవ్విన నాప్షన్ పండిద్ది. నవ్వుకో 32 పనులు నీకే కనపడతాయి. కాబట్టి పేస్ట్ టోంకొని చెప్పు ఏంటి డబల్ పేస్ట్ టోంకొని అంతే. ఎవరో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో పాజిటివ్గా మాట నేర్చుకోండి. అదే చేయమంటే దుర్బలమైన ప్రార్థన చేశాడు. అయ్యా వీళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, మమ్మల్ని సిగ్గుపరచుకున్నాడు, లేకపోతే అందరినీ పూనుకున్నాడు, ఒకేసారి దండెత్తు ఎలా కడతారా చూస్తా ఉన్నాడు. వాళ్ళందరూ జయించడానికి ఒక చేత్తో టాపి పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో టాపి చేసి గోడ కట్టేస్తున్నారు, గోడ ఎక్కించేస్తున్నారు. అంటే ఒక చేత్తో ఉండాలా, ఒక చేత్తో ప్రార్థన ఉండాలా, ఒక చేత్తో దేవుడు పని చేయాలా, ఒక దేవుడి మీద ఆధారపడి బ్రతుకుండాలా. ఈ ఆవిడ నేనేం చేయలేదు. అలా కాకుండా భయపడుతూ ఇంట్లో కూర్చుంటే, బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే, అమ్మో ఏదో అయిపోయి ఉంటే నువ్వు ఎక్కడికి నీ భయమే నిన్ను పట్టుకోండి. నీ భయమే నిన్ను పట్టుకుంటది. ధైర్యంగా ఉండు. రోగమైన, రొప్పైనా, బాధ అయినా, కష్టమైన మనుషులందరికీ వస్తుంది, నాకు దానికే కాదు. వాణి చూసుకుందా వచ్చినప్పుడు చూసుకుందామని అని ఒక ధైర్యంగా ఉంటే, సమస్యను చూసి భయపడితే అది నేను వెంబడిస్తుంది. సమస్యను చూసి నువ్వు ఒక్క కన్నెర చేస్తే పారిపోద్ది. కాబట్టి వీళ్ళు సమస్యల్లో ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు. ఎంతో మంది ఆటంకపరిచారు గోడ కొట్టకూడదని. పైగా నెహెమ్యా దగ్గరకు వచ్చి 10 సార్లు పిలిచారు, అయినా నెహెమ్యా రాలా. చేసే పని గొప్పది, నా దేవుడికి గోడ కడుతున్నాను, నా దేవుడి పని చేస్తున్నాను, దీన్ని వదిలేసి నేను రాను పో అన్నారు. పిలిచారు, ఆఖరికి ఒక ఎరేశారు, రా నేను రాజుగా చేస్తామన్నారు. అంటే ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా వీడు రావట్లేదు, పని ఆపట్లేదు. కానీ అధికారం ఇచ్చి చూద్దాం, డబ్బు ఇచ్చి చూద్దాం, పెద్దవాడిని చేసి చూద్దాం, బ్రదర్ చేసి చూద్దాం, పెద్ద మనిషిని చేసి చూద్దాం, చర్చిలో రా అంటే వెళ్ళిపోతారేమో అని. కానీ ఎక్కడ లొంగలేదు, ఎక్కడ తగ్గలేదు, నేను రానుకో అన్నాడు. చాలా మంది అండి చర్చిలో పదవి కోసం చర్చిలు మారిపోతారు. కొంతమంది బ్రదర్స్ పెట్టుకుంటారు, అంటే పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు. ఆ చర్చికి రాని సంఘ పెద్ద చేసేస్తాను. ఏం చేస్తే సంఘ పెద్దకు వచ్చి ఒక నేను సంఘ పెద్దని అన్నాడు, పేరు వద్దు, ఎవరైనా పెట్టిందని ఎట్లా సంఘ పెద్దగా నేను ఎవరు. ఎందుకంటే తాగుతాడు, తిరుగుతాడు, అడ్డమైన చెత్త, సకల 66 గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. మరి సంఘ పెద్ద అంటే ఏంటి? సంఘ పెద్ద అనేవాడు ఎలా ఉండాలంటే విశ్వాసులకి సేవకులు మధ్య వారధిగా ఉండాలి, వీళ్ళు కుళ్ళ పెట్టేవారిగా ఉండాలి. విశ్వాసం రాకపోతే వెళ్ళాలి, సేవకులకి అనుగుణంగా మాట్లాడాలి, విశ్వాసులకి ఆదరణకర్తగా మాట్లాడాలి. కొంతమంది పెద్దల వాళ్ళే సంఘాలు చీలిపోయి, కొందరు పెద్దల వల్లే సంఘాలు చీలిపోయి. కాబట్టి అలా పెద్దరికం అనుకోవద్దు. ఒక పెద్దరికం తీసుకోవాలంటే వినయంగా ఉండాలి. విశ్వాసులు తిట్టినా పడి ఉండాలి, సేవకులు తిట్టినా పడి ఉండాలి, బయట వాడికి తిట్టినా సరే పడి ఉండాలి. అంతగా న్యాయం అంటలేదు. ఎందుకని నువ్వు సంఘ పెద్దవి, నీకు ఇచ్చిన బాధ్యత పని గొప్పది, దానికి తగినట్టు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి దానికి చాలా ఒక ప్రాసెస్ ఉంది. ఒక చేస్తే దానికి ఒక పద్ధతి ఉంది, అలా చేసుకుంటే ఆశీర్వాదం. నువ్వు జరిగేసిన అడ్వాన్స్ చేస్తే నీ సంఘపతనంటే ఎవడు గౌరవిస్తాడు? అలా గౌరవించాడు. కాబట్టి నేను ఉంటానన్నాడు, నాకు వద్దు సంఘపత, మాకు అవసరం లేదు పోను. సంఘపత మా చర్చిలో అవసరం లేదు, ప్రస్తుతానికి వచ్చినప్పుడు చూసుకుంటాం, అవసరం లేదు. ఒక పెడితే మా వాళ్ళు పెట్టుకుంటాం. ఇంకా ఏలవాట్లు ఎవరు చక్కగా ఉన్నారు కదా, వీళ్ళకి ఎందుకు మనకి? కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడి కొరకు నిలబడండి. 52 రోజుల్లో ఎన్ని ఆటంకాలు అధిక్షి ప్రార్థన ద్వారా జయించి అన్ని తప్పించి 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టేశాడండి. ఆ తర్వాత 12 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉన్నాడు నెహెమ్యా. వాళ్ళకి అన్నీ నేర్పించాడు, అన్నీ చూశాడు. దేవుడి కోసం ఎంతో త్యాగంగా చేశాడు. ఎందుకంటే మంచి ఉద్యోగం, మంచి పోస్టు అన్నీ ఉన్నా సరే గోడ పడిపోయిందని త్యాగంతో వెళ్ళాడు. ఈ రోజున నీ పక్క విశ్వాసి పడిపోయినప్పుడు, నీ కుటుంబంలో నీ ఇంటి వారే పడిపోయినప్పుడు, సంఘంలో వారు పడిపోయినప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. అయ్యా వెళ్ళిపోయిన వారు తిరిగి రావాలి, అయ్యా మనస్పర్ధలో ఉన్నారు రావాలి, తప్పిపోయిన వారు రావాలి అని మన కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేసి పడిపోయిన బలిపీఠాలు మరలా కట్టాలి.
ఎంతో మంది బయట చెదిరిపోయిన వారు ఉన్నారు, మందిరాలు మానేసిన వారు ఉన్నారు, అవకాశం ఉండి కూడా వెళ్ళలేని వారు ఉన్నారు, దగ్గరైన రాలేని వారు ఉన్నారు. ఆ పడిపోయిన బలిపీఠాలన్నీ మన ఉపవాస ప్రార్థన ద్వారా మరలా కట్టబడి సంఘములోకి రావాలి, సంఘములో చేర్చబడాలి, మందగా సమకూర్చబడాలి. అది ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి. కాబట్టి 21 రోజుల్లో మనం కూడా ఉపవాసం ఉండి కన్య ప్రార్థన చేసి అనేక ఆత్మల్ని ముందు మనం కట్టుకుంటూ ఇతరులను కూడా మనము కడదాము. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా బాధపడకుండా నా దేవుడు నాకు తోడు. నెహెమ్యా అంటాడు, నా దేవుని హస్తము నాకు తోడుగా ఉండబట్టే ఈ గోడ నేను కట్టాను, నా దేవుడి హస్తము నాకు తోడుగా ఉండబట్టే నేను వాళ్ళని ఎదిరించాను, నా దేవుడి హస్తము నాకు తోడుగా ఉండబట్టే ఈ సహాయ సహకారం నాకు అందింది. ఇదంతా నా దేవుడికే మహిమ కలుగును గాక అన్నాడు. కాబట్టి తెలుసుకుందాం, ఏ ఆటంకాలు ఉన్నాయా మీకు కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, వాక్యం ప్రార్థన చేసుకుందాం.